క్యారెట్ కొబ్బరి బర్ఫీ అండి. చేసేద్దామా? లేట్ ఎందుకింకా? క్యారెట్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మిక్సీ జార్‌లోకి పావు కప్పు క్యారెట్ ముక్కలు, కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకొక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు కొబ్బరి తురుము, అరకప్పు బెల్లం వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టుకొని కొబ్బరి పేస్ట్‌లోకి పావు కప్పు మిల్క్ పొడి కూడా వేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఇదే నెయ్యిలోకి 3 స్పూన్ల గోధుమ పిండి వేసుకొని, ఈ నెయ్యిలోనే ఈ గోధుమ పిండిని బాగా ఫ్రై చేసేసుకోండి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత కొబ్బరి పేస్ట్‌ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. దీంట్లోకి ఒక స్పూను నెయ్యి, యాలకుల పొడి పావు స్పూను వేసుకొని అడుగు పట్టకుండా ఇలా కలుపుతూనే ఉండాలండి. లేదంటే అడుగు పట్టేస్తది. ఇది ఇలా కలుపుతూ ఉంటే ఉండవుతుందో లేదో ఒకసారి చూసుకొని, ఉండ అయ్యింది అని అనుకుంటే దీంట్లోంచి సగం మిశ్రమాన్ని తీసేసుకొని నీరేసుకున్న బౌల్‌లోకి వేసేసుకొని ఇలా సమానంగా సర్దేసుకోండి. మిగతా మిశ్రమంలోకి క్యారెట్ పేస్ట్‌ని కూడా వేసేసుకొని ఇది కూడా దగ్గర పడే వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి. దీంట్లోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇది కూడా దగ్గర పడిపోయి ఉండవుతుంది అనిపించుకొని అదే నీరేసుకున్న బౌల్‌లోకి దీన్ని ఇంకొక లేయర్ కింద వేసేసుకొని ఇలా సమానంగా సర్దేసుకోండి. ఒక అరగంట పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందామా? దీన్ని మనకు నచ్చిన సైజులో ఇలా పీసుల్లా కట్ చేసుకుంటమేనండి. దీనిపైన జీడిపప్పు పలుకులతో అలంకరించుకొని తీసుకుంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయే క్యారెట్ కొబ్బరి బర్ఫీ అండి. రెడీగా ఉంది. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసండి. ఇట్లు మీ గోదావరి అమ్మాయి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.